అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనం విశ్వేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. విశ్వేశ్వర రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. విశ్వేశ్వర రెడ్డి గారు, ఇటు గల్ఫ్ కంట్రీస్ లో చాలా మంది వలస కార్మికులు మన మొత్తం ఇండియాలోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది గల్ఫ్ కంట్రీలో వలస కార్మికులు కూడా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు అక్కడ ఉన్న సెలబ్రిటీలు కానీ పర్యాటకులు కానీ చాలా మంది కూడా అక్కడ గల్ఫ్ కంట్రీస్ లో చిక్కుకుపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే వలస కార్మికులు ఇప్పటికిప్పుడు సడన్ గా వెనక్కి తిరిగి తీసుకురావడానికి కూడా అయ్యే పరిస్థితి లేదు మనకి. ఎందుకంటే ఓ పక్కన ఇటు యుద్ధం జరుగుతున్నా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే మన దగ్గరికి రావడానికి కూడా అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ టెన్షన్ పడుతున్న వారికి మీరు ఏం చెప్తారండి? యాక్చువల్లీ మీరేం వరీ కావాల్సిన అవసరం లేదు. అయినా ఇప్పుడు మనకు ఒక 15 లక్షల మంది వరకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ కంట్రీస్లలో సెటిల్ అయ్యారు. ఎస్పెషల్లీ కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరి అండ్ కడప డిస్ట్రిక్ట్స్ నుంచి ఎక్కువ ఉంటారు అక్కడ ఈ గల్ఫ్ కంట్రీస్లో, అంటే ఈ కౌన్సిల్లో ఉన్న అందరు. సో ఎస్పెషల్లీ కరీంనగర్ నుంచి ఒక 3 లక్షలు, నిజామాబాద్ నుంచి 2 లక్షలు, మళ్ళీ ఆదిలాబాద్ నుంచి కూడా ఒక 2 లక్షల పైన, అంటే అటు ఇటుగా ప్లస్ ఆర్ మైనస్ లో ఉంటారు. తర్వాత రాజంపేట ఆ ఏరియా, కడప నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఉంటారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలా మంది పాపం అటు నుంచి ఎంప్లాయ్మెంట్ రీత్యా కానీ వేరే బిజినెస్ రీత్యా కానీ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంటే అంత కంట్రీ పెద్దగా ఉంటుంది కాబట్టి కంట్రీ మొత్తంలో ఇవేం జరగట్లేదు. కొన్ని ఏరియాస్లలో జరుగుతుంది, ఫోకస్డ్ ఏరియాస్లోనే. ఎందుకంటే కంట్రీకి కూడా సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్. అన్ని కంట్రీస్ కూడా వాళ్ళ డోమ్స్ ఉన్నాయి. వాళ్ళు టు ప్రొటెక్ట్ దేర్ కంట్రీ దే హ్యావ్ దేర్ అమ్యునేషన్ కానీ, దేర్ ఆర్మీ కానీ, నేవీ కానీ, స్పేస్ అన్ని ఉన్నాయి వాళ్ళకి. అంటే దీస్ 3 ఏరియాస్ లో కూడా వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మన వాళ్ళు కూడా ఎప్పటికీ ఇన్ టచ్ లో ఉంటుంది. ఇప్పుడు అంతా డిజిటల్ ఏజ్ కాబట్టి వర్రీ ఏం లేదు. ఎందుకంటే మన అంబాసిడర్స్ ఉన్నారు ప్రతి కంట్రీలో, వాళ్ళందరూ కూడా టచ్ లోనే ఉంటారు. సో ఆ ఎకో సిస్టమ్ ఉంది. అంటే ఇంతకుముందు లాగా వీళ్ళని ట్రాక్ చేయాల్సింది ఇబ్బంది ఉండేది, ఇప్పుడు అదే ఇబ్బంది లేదు. అందరికీ ప్రతి కంట్రీలో ఉంది. సోషల్ మీడియా ఉంది. సో సోషల్ మీడియా వెట్టింగ్ ద్వారా కూడా వాళ్ళు చాలా మంది కూడా కనెక్ట్ చేసుకుంటారు. సో అంచేత దీనికి పర్టికులర్ గా ఉన్న గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న వరీ కావాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ మాకి అంటే వేరే వెస్ట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళే ఇరుక్కపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ కంట్రీలోనే ఉంటారు, లేకపోతే ఇండియాలోనే ఉంటారు. కానీ ట్రాన్సిట్ అవుతున్నారు చూడండి. ఇప్పుడు దుబాయ్ లో కానివ్వండి, అబుదాబిలో కానివ్వండి, అదేవిధంగా ఖతార్ లో కానివ్వండి, బహ్రెయిన్ లో కానివ్వండి, కువైట్ లో కానివ్వండి, చాలా మంది వివిధ దేశస్తులు ట్రాన్సిట్ అవుతూ వెళ్తుంటారు. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ లో ఎయిర్లైన్స్ మీకు తెలుసు, ఎమిరేట్స్ ఎయిర్లైన్స్, ఖతార్ ఎయిర్లైన్స్, ఇతహాద్ ఎయిర్లైన్స్, ఇట్లా మీకు కువైట్ ఎయిర్లైన్స్ ఉంటాయి కదా. అవి యూజువల్ ఏం చేస్తారంటే ఈస్ట్ టు వెస్ట్ కనెక్ట్ చేస్తే ఇది గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న నుంచి వెళ్తుంటారు. ఎస్పెషల్లీ మా అమెరికా నుంచి ఎక్కువ మంది వస్తుంటారు. ఎందుకంటే మనకి హైదరాబాద్కి ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలకు రావడానికి వాళ్ళంతా 1 స్టాప్ టు ఇండియా, అంటే 1 స్టాప్ టు హైదరాబాద్. ఒక స్టాప్ ఎక్కడ ఒక దగ్గర, అది కువైటే కానివ్వండి, బహ్రెయినే కానివ్వండి, దోహా ఖతార్ కానివ్వండి, అదేవిధంగా అబుదాబి కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, షార్జా కానివ్వండి, లేకపోతే సౌదీ అరేబియాలో దమ్మం కానివ్వండి, జెడ్డా కానివ్వండి, అటువంటి ఏరియాస్ నుంచి ట్రాన్సిట్ అవుతుంటారు. వాళ్ళు అక్కడ ఇరుకపోవడం కానీ అదే అవుతుంది. కాకపోతే ఇప్పుడు గగనతలం మూసేశారు కాబట్టి కొత్త ఫ్లైట్లు రావు, కానీ అక్కడ ఉన్న వాళ్ళని మళ్ళీ మూవ్ చేసే దానిలో ఇబ్బంది ఒకటి ఉంది. రెండవది ఏంటంటే ఉన్న వాళ్ళని సేఫ్టీ సెక్యూరిటీ తీసుకోవడానికి ప్రతి కంట్రీ ముందుకు వస్తుంది. అదేవిధంగా ఇండియా కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఒకవేళ మనకి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మనం కూడా ఆ స్పేస్ మనకు ఇబ్బంది లేదు. ప్రతి కంట్రీతో మనకు గుడ్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి, మనకు బయలాటరల్ ఇష్యూస్ లో కూడా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి అక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ఇమీడియట్ గా మనం కమ్యూనికేట్ చేయాల్సింది ఎంబసీకి, అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీకి రిపోర్ట్ చేయాల్సిందే ప్రతి ఒక్కరు. సో అక్కడ నుంచి ఇండియన్ ఎంబసీ నుంచి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి కనెక్ట్ అవుతుంది. ఏదైనా సమస్య ఉంటే అక్కడ నుంచి సొల్యూషన్ వస్తుంది. బట్ వెస్ట్ నుంచి ఈస్ట్ కు మాత్రం తెగతెంపులు అవుతుంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఎయిర్ స్పేస్ ను మూవ్ చేస్తే అది ఎప్పటి వరకు వెనకకు వస్తుందో తెలియదు. చాలా మంది ఇండియాలో ఇరుక్కుపోయారు. అమెరికా వెళ్ళాల్సిన వాళ్ళు కానీ, అమెరికా నుంచి ఇండియాకి వచ్చే వాళ్ళు కానీ. అయితే అమెరికా నుండి ఇబ్బంది లేదు, కానీ ఇండియాకి వచ్చి ఇప్పుడు అమెరికా వెళ్ళలేని పరిస్థితి ఉంది చాలా మందికి. అంటే అమెరికా ఒకటేనే కాదు, ఇటు ఆస్ట్రేలియా అనుకోండి, న్యూజిలాండ్ అనుకోండి, లేదంటే కెనడా అనుకోండి, యూరోప్ లో ఉన్న కంట్రీస్ కొని వెళ్ళాలంటే కొంచెం ఇక్కడ నుంచి ట్రాన్సిటింగ్ త్రూ గల్ఫ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అక్కడ లేని వాళ్ళకి ఇబ్బంది ఇంకా పోవచ్చు. బట్ మేమంతా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన ఎంబసీతో కనెక్ట్ లో ఉండండి, ఎంబసీతో టచ్ బేస్ ఉండండి. సో దట్ ఎంబసీ కెన్ హెల్ప్ అస్, ఎంబసీ కెన్ కనెక్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి. వాళ్ళకి హాట్ లైన్ ఉంటుంది కాబట్టి సో ఎక్కడెక్కడ ఇబ్బంది ఎదుర్కొంటారో తెలియవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ కూడా ఉన్న సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఎంగేజ్ అయ్యారు. వాళ్ళు కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టారు దీనికోసము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఇమీడియట్ గా హాట్ లైన్ లో పెట్టుకొని వాళ్ళని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ లైన్ లో మేము కూడా మాట్లాడుతున్నాం. నేను ఐఎమ్ ఆల్సో టాకింగ్ టు ద ఎంపీస్, సెంట్రల్ మినిస్టర్స్ తో మాట్లాడి, అంటే వాట్ బెస్ట్ వీ కెన్ డూ టు బ్రింగ్ ద పీపుల్ బ్యాక్ టు ఇండియా. ఒకవేళ ఇన్ కేసు మేజర్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మదర్ ల్యాండ్ కి రావాలని ఇష్టపడతారు. అదేవిధంగా విత్ ఇన్ ద కంట్రీ కూడా ఆ కంట్రీస్ కూడా సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఉంటుంది.
నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ ఆ సెక్టోరియల్ కూడా వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళకు ఉంటుంది. ఏవో కొన్ని అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ప్లాన్డ్ గా జరిగాయి కాబట్టి ఇది జరిగింది కానీ, బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆ కంట్రీ ప్రొటెక్షన్ కూడా వాళ్ళు కూడా టేక్ కేర్ చేస్తారు. అదేవిధంగా మీరు అన్నట్టు ఇంకా వేరియస్ కంట్రీస్ లో అంటే అది యూరోపియన్ కంట్రీస్ కూడా అవి స్లోగా మనకి రామన్ రావు గారు ఇంతకుముందు చెప్పినట్టు చాలా కంట్రీస్ కూడా ఎంగేజ్ అవుతాయి. అంటే వాళ్ళ బయలాటరల్ ఇష్యూస్ కానీ వాళ్ళ ఎంగేజ్మెంట్ అవుతుంది. దాంతో సొల్యూషన్ పీస్ టువర్డ్స్ టు పీస్ ఏదైతే ఉందో ఒక కంట్రీ ఆ కంట్రీ ఇష్యూను అమెరికాతోనో ఇజ్రాయెల్తోనో చూపించుకోకుండా పక్కనున్న నైబర్ కంట్రీస్ తోని ఫైట్ చేయడం అనేది అది కరెక్ట్ వెల్కమింగ్ యాక్ట్ కాదు ఎప్పటికైనా. ఎందుకంటే ఎప్పటికీ అవి నైబర్ గానే ఉండాల్సిన కంట్రీస్ కదా. సో లీడర్షిప్ లో కూడా వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నైబరింగ్ కంట్రీస్ ఏమి వాళ్ళకి ప్రొటెక్షన్ కానీ ప్రొటెస్ట్ గా నేను చేయట్లేదు కానీ ఈ ప్రొటెక్షన్ ఏదైతే అమెరికాకు స్పేస్ ఇచ్చింది కానీ అమెరికా కూడా న్యూట్రాలిటీ కోసం ఇచ్చాయి ఇవన్నీ కూడా. అంటే హిస్టారికల్ గా ఎక్కడైతే ఇష్యూస్ ఉంటాయో టెర్రరిజం బేస్డ్ మీద టెర్రరిస్టిక్ కంట్రీ ఇవాల్వ్ అవుతుంది అన్న ఉద్దేశంతో జరిగిందే తప్ప నాట్ దట్ వాళ్ళ బేస్లు కూడా ఎందుకు వాడరు అన్నెసరీగా అవి వేరే కంట్రీ ఇష్యూస్లలో జంప్ అయినా చేయలేరు. ఎందుకంటే అది మనకి యుఎన్ ఉంది, తర్వాత న్యామ్ ఉంది, చాలా G20 ఉంది, ఇట్లా మన కంట్రీస్ ఉంటాయి. G8 లో ఉన్న వాటిలో